అబ్బబ్బా! చూస్తే నోరు ఊరిపోతుంది కదా. అవునండి, ఆవకాయ చూస్తే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే నేను సమ్మర్ వచ్చింది కదండి, ఆవకాయ అయితే పెట్టాను. ఈ సంవత్సరం నేను ఆవకాయ ఎలా పెట్టానో మీకు చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఆవకాయ ఊరగాయకి ఏమేమి కావాలి, ఎంత మెజర్మెంట్తో కావాలనేది డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చెక్ చేసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. చూస్తే నోరు ఊరిపోతుంది కదా. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. నేను 3 కేజీలు మామిడికాయలు తీసుకున్నాను. వాటిని నీట్గా కడిగి ఒక కాటన్ క్లాత్లో ఆరబెట్టానండి. తర్వాత ఆవకాయకి కావాల్సిన విధంగా ముక్కలుగా ఎలా కొడతారో అలాగే కొట్టుకోవాలి. చూసారా, ఇలా వీడియోలో చూపించే విధంగా ముక్కలుగా కొట్టుకోవాలి. కొట్టుకున్న వాటిని ఇలాగా పళ్ళెంలో వేసుకొని కొంచెం వాటిల్లో ముక్కలు అంటే లోపల పప్పు అనేది ఉంటుంది, అదే జీడి అంటారండి. ఆ జీడి నీట్గా తీసేసి ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి ముక్కలు చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ముందుగా ఆయిల్ అయితే కాసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే 1/2 కేజీ ఆయిల్ అయితే తీసుకున్నాను. దాంట్లోకి ఎండుమిర్చి 2 భాగాలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ధనియాలు కూడా బేడలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఆవాలైతే వేసుకున్నాను. తర్వాత ఇవి చిటపటలాడాయండి. తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి కూడా కొద్దిసేపు ఇలా వేయించుకోవాలి. నీట్గా ఇట్లా గరిటతో కలిపెట్టామంటే వేగిపోతాయి. ఇప్పుడు మనం ధనియాలు బేడలు చేసుకున్నాం కదండి, ధనియాలు కూడా వేసేసుకోవాలి. ధనియాలు వేసామంటే కమ్మగా మంచి వాసనతో వంటిల్లే గుమ్మగుమ్మలాడిపోతుందండి. అంత అరోమా అయితే వస్తుంది. ఈ అరోమా అంటే చాలా ఇష్టం అండి నాకు. తర్వాత కొన్ని మెంతులు అయితే వేసుకున్నాను. ఈ ఆయిల్ అయితే కొంచెం బయట పెట్టామంటే మనము ప్రిపరేషన్ అప్పటికి చల్లబడుతుంది ఆయిల్ అని బయట అయితే పెట్టాను. ఇప్పుడు ఒక పావుసరి గ్లాస్ అంటే 250 గ్రాములు ఆవాలు అయితే వేసుకున్నాను. సరిపోతుందండి, 3 కేజీలకి ఆవాలు అనేది సరిపోతుంది. ఇది పచ్చివైతే కాదు, ఇవి లైట్గా ఇట్లా డ్రైగా వేయించుకొని ఆవాలను కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. మనం వేయించేటప్పుడే అవి చిట్టపట్టలాడుతూ ఉంటాయండి, అప్పుడైతే వేగినట్టు. ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు మెంతులు అయితే వేయించి పక్కన పెట్టుకున్నాను. వీటిని కూడా డ్రైగా అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది. వీటిని అన్నింటినీ ఒకసారిగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే మెంతుల పొడిని మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత ఆవాలను కూడా మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టుకున్న వాటిని విడివిడిగా ప్లేట్లలో అయితే పోసేసుకున్నాను. వీటిని అన్నింటినీ కలిపేటప్పుడు చాలా బాగుంటుందండి. ఇప్పుడు మన జీడి తీసిన ముక్కలన్నీ ఉన్నాయి కదండి, ఆ ముక్కల్లోకి ఇప్పుడు గ్లాస్ మెజర్మెంట్ ఎందుకు చెప్తున్నానంటే, సాల్ట్ అయినా సరే కారం అయినా సరే 3 కేజీలకి 1.5 గ్లాసు సాల్ట్ అయినా, మన కల్లుప్పు అయినా సరే మిక్సీకి వేసినా సరే 1.5 గ్లాసే సరిపోతుంది. కారం కూడా 1.5 గ్లాసు సరిపోతుంది. ఈ మెజర్మెంట్తో మనము ఆవకాయ కానీ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. అదేవిధంగా ఒక పెద్ద వెల్లుల్లిపాయ 2 ఎత్తి తీసుకున్నాను. వాటిని ఈ విధంగా పొట్టు తీసి అయితే పెట్టుకున్నాను. ఆ వెల్లుల్లిపాయలు కూడా అన్నీ విడివిడిగా సపరేట్గా పాయలుగా ఒలుచుకొని కొంచెం ఆయిల్ వేసి కొంచెంసేపు ఆరబెట్టి ఇట్లా ఒక క్లాత్లో కానీ వేసి కొట్టామంటే ఆ పొట్టంతా ఊడిపోతుందండి. చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. అది కూడా వీడియో స్కిప్ అయిపోయిందండి, ఏమనుకోవద్దు. ఇప్పుడు అన్నిటినీ మెజర్మెంట్ ప్రకారం కలిపేసుకుందాం. ఇప్పుడు ఎక్కువైపోయినాయండి ముక్కలు, నేనైతే 2 పళ్ళెంలోకి తీసుకున్నాను. ఇప్పుడు అదేవిధంగా మనం ఎలాగైతే మెజర్మెంట్ సాల్ట్ ఎలా వేస్తామో అన్నీ ఒకసారిగా వేసుకుంటూ దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం అట్లా వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను. తర్వాత ఇప్పుడు ఆ గ్లాస్ అయితే కలిపానండి. ఇప్పుడు తర్వాత ఇంకో 1/2 గ్లాసు కూడా సాల్ట్ వేసి కలుపుతున్నాను. చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. నాకైతే ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి నేను ఆవకాయ పెట్టేది, అంతకుముందు నాకు అస్సలు వచ్చేది కాదు. ఇప్పుడు 1.5 గ్లాసు సాల్ట్ అయితే వేసుకున్నాం కదండి. ఈ సాల్ట్ ప్లేస్లో మీరు కల్లుప్పు ఉన్నా సరే కల్లుప్పును కూడా మిక్సీకి వేసి వేసుకోవచ్చు 1.5 గ్లాసు చొప్పున. అదేవిధంగా కారం కూడా 1.5 గ్లాస్ అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇలా సపరేట్గా వేసుకున్నామంటే అంతా ఒకసారిగా కలుస్తుంది. ఇప్పుడు జీలకర్ర మెంతులు పొడిని చల్లేసుకోవాలి.
దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం అన్నట్టుగా చల్లేసుకోవాలి. ఇలా చల్లుకునేటప్పుడు జాగ్రత్తగా చల్లుకోవాలండి, ఎందుకంటే కళ్ళలో పడుతుంది. పొడి కాదండి, ఈ పొడి అనేది కళ్ళలో పడకుండా జాగ్రత్తగా అయితే చల్లుకోవాలి. ఇప్పుడు ఆవు పిండి అండి, దీన్ని డ్రైగా వేయించి పొడి కొట్టిన ఆవు పిండి, దీన్ని కూడా ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకున్నాము, కొంచెం పసుపు అండి. ఈ పసుపు వేయడం వల్ల మొక్క అనేది చెడిపోకుండా ఉంటుంది. కొంచెం పసుపు అయితే వేసుకున్నాం కదండి. ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. ఈ పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు చాలా అంటే చాలా బాగుంటాయండి ఆవకాయలోకి. ఆవకాయ వేసుకున్నప్పుడల్లా 2 వెల్లుల్లి రెబ్బలు కానీ వేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి. పుల్లగా కారంగా చాలా అంటే చాలా బాగుంటాయి. కలిపేటప్పుడు ఒకసారి చూసుకొని నిదానంగా కలుపుకోవాలి, ఎందుకంటే పన్నీ పొడి కారాలే కాబట్టి కళ్ళలో పడకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. పక్కన పిల్లలు కూడా ఉంటారు కాబట్టి నిదానంగా కలుపుకోవాలి. ఇలా ఒకసారిగా రెండింటిని ఒక దాంట్లో వేసేసి కలుపుకున్నాను. అంతా ఒక దాంట్లో వేసేసి కలిపానండి. ఇలా కలిపేటప్పుడు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఆ పులుపు కారం, ఆ కొత్త ఆవకాయ అంటేనే ఎవరికి ఇష్టం ఉండదు? నాకైతే చాలా చాలా అంటే ఇష్టము. మా పిల్లలకు కూడా చాలా అంటే ఇష్టము, చాలా ఇష్టపడతారు. ఇప్పుడు మనము 1/2 kg ఆయిల్ అయితే కాసాం కదండి. ఆయిల్ని దీంట్లో కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న వెంటనే కింద పడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. దీన్ని అంతా తీసి ఒక డబ్బాలోకి అయితే పెట్టేసుకున్నాను. మామూలుగా డబ్బాలో పెట్టకూడదు అని అంటారు, కానీ నా దగ్గర ప్రజెంట్ జాడీ అనేది లేదండి, అందువల్ల నేను డబ్బాలో అయితే పెట్టుకుంటున్నాను. ఇది మళ్ళీ 3 days తర్వాత ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్నాక దాంట్లో ఉప్పు కారాలు అనేది సరిపోకపోతే, కారం అయితే సరిపోతుందండి, కొంచెం ఉప్పు అనేది ఆవకాయకి పట్టేస్తుంది కాబట్టి ఉప్పు తక్కువైనప్పుడు కలుపుకోవచ్చు. ఇప్పుడు మా పిల్లలు దాంట్లో ఉన్న కొంచెం ఆ పచ్చడి ఉంటుంది కదండి, ఆ పచ్చడిని కొంచెం అన్నం వేసి ఇలా పెట్టమన్నారు. చాలా అంటే చాలా బాగుంది, ఊరగాయ కూడా సూపర్గా వచ్చింది. ఆవకాయ పెట్టిన ఒక 3 daysకి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. అలాగే దాన్ని మొత్తం తీసి ఒక పళ్ళెంలో వేసి ఇలా కలుపుకున్నామంటే ఇప్పుడే కొంచెం మొక్కకి ఉప్పు పట్టకపోయినా సరే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.